దగ్గరకో రాజు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. మాకు పలానా సమస్య ఉంది, మాకు సహాయం దయచేయమని అడిగేవాళ్ళు. యేసు ప్రభువారు వారి మధ్యకు వచ్చినప్పుడు ఇద్దరు అన్నదమ్ములు వచ్చి, ప్రభువా మేము ఆస్తి గొడవల్లో ఉన్నాము, ఆస్తి పంపకాల్లో మాకు కొంచెం నువ్వు న్యాయంగా పంచిపెట్టవా అని ప్రభువుని అడిగారు. ప్రభు అంటున్నారు, మీ మీద నాయకుడిగా ఈ విషయంలో నన్ను నియమించింది ఎవడు అంటున్నాడు. యేసు ప్రభువారు వచ్చింది న్యాయాధిపతిగా కాదు, యేసు ప్రభువారు వచ్చింది ప్రవక్తగా కాదు. ఆయన వాక్యముగా వచ్చి వాక్యం నెరవేర్చడానికి వచ్చాడు. వాక్యం స్పష్టంగా ఉంది, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. పాపులు రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. నశించి దాన్ని వెతికి రక్షించడం కొరకు మనిషి కుమారుడు లోకానికి వచ్చును. పరిశుద్ధాత్మను మనకి ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చును. ఈ చిన్న చిన్న గొడవల్లో యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. అప్పుడు యేసు ఒక చక్కటి మాట్లాడు, సరే మీరు ఇలా అంటున్నారు కాబట్టి ఈ మాట చూడండి, కింద మాట చదవండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియుకుడి, జాగ్రత్త పరుడి, ఒకని కలిమి విస్తరించడం వాని జీవముకు మూలము కాదనును. ఒకని కలిమి విస్తరించడం వలన 10 ఆజ్ఞలు ఉన్నాయి కదండి ధర్మశాస్త్రములో. ఆ 10 ఆజ్ఞలో ఆఖరి 10వ ఆజ్ఞ ఏంటో తెలుసా అండి? చదవండి, అది కూడా నిర్గమకాండం చదువుదాం. 20వ అధ్యాయము 17వ వచనం చూడండి. 20వ అధ్యాయం నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. 20:17 నీ పొరుగువాని యొద్ద నుండి నీ ఏమైనా నీవు ఆశింపకూడదు. నేను చాలండి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగువారి యొద్ద నుండి ఏదైనా నీవు ఆశింపకూడదు. అతని ఆస్తి అయినా, అతని భార్య అయినా, అతని బిడ్డలైనా, అతని పనివారైనా, అతని ఎడ్లు పశువులైనను, పొరుగువారి యొద్ద నుండి నువ్వు ఏదియో ఆశించకూడదు. దాన్నే దురాశ అంటారు, దాన్ని గ్రీడీ అంటారు. దురాశలో 2 విషయాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే, మనం సంపాదించిన దానిలో సంతృప్తి చెందక ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకనూ బంగారం సంపాదించాలి, ఇంకా పేరు సంపాదించుకోవాలి, ఇంకా కడుపు నిండా అన్నం తినాలి, ఇంకా ఆహారం తినాలి, ఇంకా ఎక్కువసేపు నిద్రపోవాలి, నాకు ఇది జాలట్లేదు అనుకునేదాన్ని గ్రీడ్ అంటారు. ఇది ఒక రకమైన దురాశ. రెండోది ఏంటంటే, పొరుగువారి మీద దురాలోచన కలిగి ఉండడం అన్నమాట. ఎదుటివారి విషయంలో చెడు తలంపు కలిగి ఎదుటివారిని మనం ఆశిస్తాం చూసారా, మనది కాకోకుండా, దాన్ని కూడా దురాశనే అంటారు. ఇంకో మీకు అర్థ భాషలో చెప్తాను వినండి. దేవుడు మన్నాను కురిపిస్తాడు. మన్నాను కురిపించి ఒక ఆజ్ఞ పెడతాడు. ఏమని పెడతాడంటే, ఏ రోజుకి ఆ రోజు మన్నా మీ మధ్యన కురిపింపబడిద్ది, కాబట్టి మన్నాను మాత్రం దాచుకోవద్దు. ఈరోజు ఆహారం కురిపింపబడిందా, మీరు భుజించండి చక్కగా, వదిలేయండి దాన్ని అలాగా. మరలా మరుసటి రోజు నేను మళ్ళీ మన్నాను కురిపిస్తాను. వాళ్ళలో ఒక మనిషి ఆహారాన్ని ఏం చేస్తాడో తెలుసా? మన్నాన్ని దాచుకుంటాడు. దాన్ని గ్రీడీ అని అంటారు, దురాశ. తెచ్చుకున్న దాన్ని చాలక నేను ఇంకా దీన్ని దాచుకోవాలనుకుంటాడు. మరుసటి రోజుగా ఆహారం ఏమైందండి? పురుగు పట్టేసి పురుగుగా మారిద్ది. దేవుడు కోపము వారి మీదకి వచ్చి దేవుడు కోపపడతాడు. ఎందుకంటే మీరు ఇలా దురాశను కలిగి ఉన్నారు, దేవుడు ఏ రోజుకి అది కావాలి మీకు ఇస్తున్నాడు కదా అని కక్కుర్తి బుద్ధి అని అంటారు చూసారా, అదే. అటువంటి బుద్ధి ఉండకూడదు, అంటే దురాలోచన ఉండకూడదు అని. చూడండి అక్కడ వాక్యము చూడండి, కలిమి మానవుడిని జీవములోకి నడిపించదు. అతను దురాలోచన ఏమవుతుందంటే, దేవునిలో ఎదగడానికి, జీవము ఎద్దకు నడిపింపబడడానికి ఆ దురాశ అనేది అడ్డుపడిద్ది అని అర్థం. తర్వాత సామెతలు చదువుకుందాం. 30వ అధ్యాయము 15వ వచనం చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. 30వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. నేను చూడండి, ఈ వాక్యం మొదటిగా నాకు అర్థం కాల. ఇప్పుడు మనం చదువుతున్న 2వ వాక్యము నిజంగా నాకు అర్థం కాల. నా భార్యను అడుగుతున్నాను, నాకు ఈ వాక్యం అర్థం కావట్లేదు, ఏంటి చూస్తున్నాను. ఆ మాట చూడండి, మీకు అర్థమైందేమో చూద్దాము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరు చూడండి. 554వ పేజ్ అండి. జలగముకు ఎమ్ము అనే కూతుర్లు 2 కలరు. పాతాళము
ఆగండి, పాతాళము ఆపి, కనిన గర్భము ఆపి, నీరు చాలు అని భూమి చాలనని భూమి చాలును అని అగ్ని. నేను చెప్తాను వినండి. ఒక జలగ ఉందంట. జలగ తెలుసు కదండి, పడితే రక్తం పీల్చేసిద్దిగా జలగ. ఆ జలగ ఇంటి అత్యాశ ఎక్కువ, ఎంత రక్తమైన తాగిద్ది. మీరు జలగని బాగా గమనించండి, రక్తం తాగి 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 పొట్టపైలి చచ్చిపోతాయి జలగలు కొన్ని. అలాగా అత్యాశ కలిగినదే జలగ. అలాంటి జలకి మళ్ళీ 2 కూతుర్లు ఉన్నారంట. వాళ్ళు అన్నారంట ఇంకా రాణి రాణి అంటున్నారంట ఆ 2 కూతుర్లు కూడా. అంటే దురాశకు దురాశే పుట్టిద్ది, నీతి ఎట్ట పుట్టిద్ది? మంచి చెట్టు మంచి విత్తనమే విచ్చిద్ది. యేసయ్య అంటాడు, ముళ్ళ చెట్టు ముళ్ళ పంట ఇచ్చును, ద్రాక్ష చెట్టు ద్రాక్ష పంట ఇచ్చును. మరి నేను ముళ్ళ చెట్టును కదా యేసయ్య. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నేను ద్రాక్ష వల్లనే మీరు నా తీగలు, నాలో నిలిచేవాడు బహుగా ఫలించును. సరే, ఈ జలగ కథ ఏంటో చూద్దాం. కిందకి రండి. ఈ జలగకి ఎంతమంది పిల్లలు పుట్టారంట? 2 ఆడపిల్లలు పుట్టారు. అయితే తృప్తి పడని 3 కలవు. ఒక 3 విషయాలు ఉన్నాయి, అవి ఎన్నటికి తృప్తి అనేది చెందవంట. ఆ 3 ఏంటో చూద్దాము. చాలును అనే పలకనివి 4 కలవు. అవేవనగా పాతాళము. ఫస్ట్ పాతాళం. తృప్తి పడనివి చాలు అని అనవి 4 ఉన్నాయి. 3 అయితే అసలు ఎన్నటికి తృప్తి పడవు, 4 చాలు అనే పదాన్ని వాడవంట. అందులో మొదటిగా పాతాళము. పాతాళంలోనండి మొదటగా పడిపోయిన దేవదూతలు ఉన్నారు. వాళ్ళు 3 కోట్ల మంది. వాయుమండలంలోనూ భూమి మీద, భూమి కింద ఉన్న పాతాళ లోకంలో దేవుడు వాటిని బంధించాడు. ఈ 3లో మొదటిగా పాతాళ లోకం మీరు చూసినప్పుడు అండి, ఎన్ని ఆత్మలు నశించిపోతున్నా ఇక చాలు అని అనవంట. చూడండి, ఒక వార్త విన్నాను. అమెరికా ప్రాంతంలో, మన భారతదేశం కాకుండా అమెరికా ప్రాంతంలో దొంగలు ఉంటారు కదా. ఆ దొంగలు ఎలా ఉంటుందంటేనండి, వసతులు ఎక్కువగా ఉంటాయి దొంగలకి. అక్కడ మంచి ఫుడ్ కానీ మంచి సెల్ కానీ వసతులు ఎక్కువ ఉంటాయి ఫారిన్ కంట్రీస్లో దొంగలే, మన దేశంతో పోలిస్తే. అక్కడ ప్రభుత్వం అంట ఒక సమయంలో ఆ దొంగల్ని మేపలేక, వాళ్ళు పోషించలేక కొన్ని సందర్భములు విడిచిపెట్టే సందర్భాలు కూడా ఉన్నాయంట. అంటే ఏంటి, ఖైదీలు ఎక్కువైపోయారు, ఆ బంధించడానికి స్థలాలు అనేవి ఏమవుతున్నాయి, సరిపోక వాళ్ళు ఎవరైతే కొంచెం మారు మనసు పొందుకుని ఉన్నారో వాళ్ళకి శిక్ష తగ్గించి వదిలేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నరకం చూస్తే అటువంటిది కాదు. నరకం ఎటువంటిదంటే, ఎన్ని ఆత్మలైనా పడిపోని, ఎంతమంది అయినా రాని, నాకు చాలు అనే పాతాళ లోకము అన్నదంట. పాతాళంలో ఇంకొక మాట ఉందండి, అగాధము అని అంటారు. అగాధం అంటే ఏం లేదండి, అంతా చీకటి ఉంది. ఆ చీకటిలో నుంచి మనిషి పడిపోయాడు కిందకి, ఆత్మ. అతను వెళ్తూనే ఉన్నాడు కిందకి. అతను ఎంత లోతుకి వెళ్తున్నాడో అతనికి తెలియట్లేదు. పాతాళ అగాధములోకి అతను వెళ్ళిపోయాడు. అందుకనే మీరు యోనా గ్రంథం చదివితే యోనా అంటాడు, భూమి అగాధములోకి నేను వెళ్ళిపోయాను ప్రభు, ఆ భూమి పునాదుల దగ్గరికి నేను వెళ్ళాను అంటాడు. చేప మింగేసిదిగా యోనా ప్రవక్తని, నేను భూమి కిందకి వెళ్ళిపోయాను, ఎంత లోతు వెళ్ళానో కూడా నాకు తెలియదు, అంతగా నేను పడిపోయాను అని. ఆ పడిపోవడంలో కూడా ఒక లెక్క ఉంటుందండి. యోనా ప్రవక్త ముందు దేవుడి సన్నిధి నుంచి బయటకు వచ్చేసాడు. అక్కడ మొదటి మెట్టు పడిపోయాడు. తర్వాత పడవ ఎక్కాడు. ఆ పడవ నుంచి మళ్ళీ సముద్రంలో పడిపోయాడు. సముద్రంలో పడిపోయిన వాడు చేప మింగింది. చేప కడుపులోకి వెళ్ళి పడిపోయాడు. చేప కడుపులోకి వెళ్ళాడు, మళ్ళీ సముద్రపు అడుగులోకి పడిపోయాడు. ఎత్తైన స్థలం ఏంటంటే దేవుని మందిరము, దేవుని సన్నిధి. అత్యున్నతమైన సింహాసనం ఆసీనుడైనవాడు అని ఉంటుంది వాక్యము. ఎత్తైన స్థలంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఆ ఎత్తైన స్థలంలో పరిచారకుడుగా ఉన్నవాడే యోనా ప్రవక్త. అక్కడ ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళాడంట? భూమి అగాధము, పునాదులు కిందకు అడుక్కి వెళ్ళిపోయాను ప్రభువా. ఎందుకని? తన అవిధేయతను బట్టి, తన అతిక్రమములు, తన పాపమును బట్టి అనమాట. అలా ఒక్కొక్క మెట్టు కింద పడుకుంటూ వచ్చాడు. అలాగా పాతాళ లోకం ఎలా ఉంటుందంటే, ఎన్ని వేల కోట్ల ఆత్మలు అందులో పడినా ఇక చాలు అని పాతాళ లోకము అనదు. పరలోకము కూడా సుమి, దేవుని రాజ్యము కూడా ఇక చాలు అని అనదు. ఎన్ని వేల కోట్ల ఆత్మలు రక్షింపబడుతున్నా వెళ్తూనే ఉంటాయి. యేసుప్రభు వారు అంటారు, నా తండ్రి ఇంట నా నివాస స్థలములో కలవు, అయినను మీకు ఏదైనా స్థలము లేని ఎడల మీ కొరకు సిద్ధపరచడానికి నేను వెలుచున్నాను అంటాడు. ఎవరైతే యేసయ్య రక్తములో కడగబడి రక్షింపబడ్డారో వారి కొరకు కుమారుడు పరలోకములో ఏం చేస్తాడంట? ఒక చక్కటి నివాస స్థలాన్ని ఏర్పరుస్తాడు. అంటే అర్థం ఏంటి చెప్తాను చూడండి. ఇప్పుడు మన సంఘంలో ఇంతమంది ఉన్నాం కదా, ఇప్పుడు దేవుని రాజ్యం వచ్చినది. 2 ఎత్తబడ్డారు, 2లో ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఏమవుతారంట? మిగులుతారు.
ఎత్తబడిన వాళ్ళేమో దేవుని బిడ్డలు, మిగిలిపోయిన వాళ్ళేమో సాతాను బిడ్డలు. ఎత్తబడిన వాళ్ళేమో దేవుని రాజ్యంలో ఇల్లు సంపాదించుకున్న వాళ్ళు, మిగిలిపోయిన వాళ్ళేమో నరకంలో ఇల్లుని సంపాదించుకున్న వాళ్ళు అని అర్థం. అందుకనే దేవుని రాజ్యములో చోటును సంపాదించుకున్నది, దేవుని రాజ్యములో చక్కటి ఇల్లును సంపాదించుకున్నది, అది బహుముఖ్యమైన విషయం. అది ఆయన సన్నిధిలో చోటు లేని వాళ్ళని యేసుప్రభు వారు చేర్చుకోడు. జనాభా లెక్కల్లో మీ పేరు ఉంటుంది సుమి. మీరు పుట్టిన మొదలుకొని మీరు చనిపోయేంత వరకు ప్రభుత్వం దగ్గర జనాభా లెక్కలో మీ పేరు ఉంటుంది. మీరు చనిపోయిన తర్వాత ఆ లెక్కలో ఒక పేరు తీసేస్తారు, చనిపోయారని సర్టిఫికేట్ ఇస్తారు, ఆ జనాభా లెక్కలో ఒకటి తగ్గాడు అని. అలాగా జీవ గ్రంథములో పేరు ఉంటే ఆయన సన్నిధికి, పాతాళం లోకంలో నీ పేరుంటే నువ్వు అక్కడికి పోతావు. అందుకనే దేవుని భయము కలిగి నీవు నడుచుకున్నాము. పాతాళం అనేదంట నాకు ఇంకా చాలు అని ఆ మాట అన్నదంట. తర్వాత రెండో మాట చూడండి, అవేవి అనగా పాతాళము, కనని గర్భము అంట. ఒక స్త్రీ పెళ్లి చేసుకుంది, పిల్లలు పుట్టట్లేదు. ఆవిడ చనిపోయేంత వరకు ఆవిడ గర్భము ఎదురు చూస్తూనే ఉంటుంది, నేను గర్భం ధరిస్తాను అని. అబ్రహాం భార్య సారమ్మ, అబ్రహాంకి 99 ఏళ్ళు అనుకుంటాండి పిల్లలు పుట్టింది, ఇస్సాకు ఇచ్చాడు దేవుడు. ఎన్ని సంవత్సరముల గర్భం ఎదురు చూస్తూ ఉంది. కనని గర్భము అంటే ఎన్ని సంవత్సరములైనా వాళ్ళు ఇంక ఎదురు చూస్తూనే ఉంటారు, అంటే తృప్తి లేదు, ఇంకా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. ఇంక తర్వాత చూద్దాం తర్వాత మాట, ఏవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలని భూమి అని. నీ భూమి మీద ఇన్ని నీళ్లు పోసినా నీళ్లు చాలంటదండి భూమి. చూడండి, భూమి లోపల కోర్ అని అంటారండి ఇంగ్లీష్లో. కోర్ అని అంటే ఏం లేదండి, అగ్ని, ఒక నిప్పు లాంటి బాల్ ఉంటుంది అన్నమాట ఎర్రగా. ఆ నిప్పు లాంటి బాల్ పైన లావా ఉండి దానిపైన మట్టి భూమి ఇదంతా ఉండి ఈ పైన భూమి మీద ఉంటాం. లోపల పెద్ద అగ్ని ఉందన్నమాట. అగ్ని లోపలికి సైంటిస్టులు ఎవరు చూడలేకపోయారు, అంత వేడి ఉందన్నమాట భూమి లోపల. ఆ వేడి వల్ల ఏమో కానీ భూమి మీద మీరు ఎంత నీరైనా తీసుకురండి, భూమి మీద 70% నీరు ఉంది, సముద్రం ఎన్ని కలిపి. మన ఒంట్లో కూడా 60, 70, 80% నీరు ఉంటుంది. అయితే ఈ భూమి మీద మీరు ఎంత వర్షం కురిపించండి, ఎంత నీరు తీసుకురండి. ఉదాహరణకు చెప్తాను వినండి, 40 రాత్రులు పగలు వర్షం కురిసిందా లేదా భూమి మీద నోవాహు కాలములో? అప్పుడు భూమి మీద నీటి మీద భూమి అంతా దేవుడు నీటితో ముంచివేసిన తర్వాత వర్షము కురవడం ఎప్పుడైతే దేవుడు ఆపివేశాడో నీరు ఏమవుతుంది? తగ్గుతూ ఉంది. అప్పుడు దాకా దేవుడు భూమి అంతా జలముతో నీటితో ముంచివేశాడు. వర్షం ఆపగానే ఆ భూమి నిండా నిండిపోయిన నీరుని భూమి ఏం చేసింది? తీసేసుకుంది, పీల్చేసుకుంది. నాకు చాలు అనే భూమి ఆ మాట పలకలేదు. పలకపోవడం ఏంటండి? చెప్తాను వినండి. మనము దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మన గురించి సాక్ష్యం ఇచ్చింది, ఈ ఆకాశము మన గురించి సాక్ష్యము ఇచ్చింది. ద్వితీయోపదేశ ఖండములో ఒక మాట ఉంది, దేవుడైన యెహోవా అంటున్నాడు, నీ ముందు జీవము మరణము ఉంచాను, ఆశీర్వాదము శాపాన్ని ఉంచాను, నీకేం కావాలో అది నీవు ఎంచుకో. రేపటి తీర్పు దినమున ఈ ఆకాశము నీకు సాక్షిగా నిలబడును. నువ్వేదైతే ఎంచుకున్నావో ఈ భూమి ఆకాశము ఆ రోజున సాక్షిగా చెప్తాయి. అలాగండి భూమికి నువ్వు ఎంత నీరిచ్చినా నాకు చాలు అనే పదము అనదు, గర్భము కూడా చాలు అనే పదము అనదు, పాతాళము కూడా చాలు అనే పదము నాకు అనదు అని అర్థం అన్నమాట. చూడండి, అవి ఏమనగా పాతాళ లోకము కనని, పాతాళము కనని భూమి, గర్భము తండ్రి చాలండి. చూడండి, నేను చెప్తాను వినండి. ఆ చాలు 16 వచనము, అవి ఏవనగా పాతాళము కనని గర్భము, నీరు చాలని అనని భూమి, చాలని అనని అగ్ని. 4వది చూసారా? 4వది ఏంటంట? అగ్ని. మంట మండుచున్నది, ఆ మంటలో నువ్వు ఏవైనా వెయ్యి చాలు అని అంటుందా? చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలని అగ్నిగుండంలో పడేశారు, అగ్ని 7 చేసును అని ఉంటుందండి. ఆల్రెడీ పెద్ద మంట పెట్టారు, ఈ ముగ్గురిని వేయడానికి 7 అగ్ని, అంటే అగ్నిని ఇంకా పెంచారు. పెంచి వీళ్ళని కూడా వేసారు అగ్నిగుండంలో. అప్పుడు నిజమైన ఒక అగ్ని వారి మధ్యన ఉన్నది. ఈ శరీర సంబంధించిన అగ్ని మండుచున్నది, కానీ వీరు అగ్నిలో కాలిపోవట్లేదు.
వీరి మధ్యన మండుచున్న ఒక ఆయన, ఒక దేవదూత వల్ల ఒక మనిషిని, ఒక మానవుడు కనబడుతున్నాడు వారి మధ్యన. వీరితో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన దేవదూత వలె ఉన్నాడు, ఆయన మండుచూ ఉన్నాడు. వీరు వస్త్రపు అంచు కూడా కాలిపోలేదంట. అంటే వాళ్ళు ఎలాంటి వస్త్రాలు, మనలాంటి వస్త్రాలు వేసుకోరు, వేరే వస్త్రాలు వేసుకుంటారు. వాళ్ళు వేసుకున్న వస్త్రములు అనేవి అగ్ని చేత కాల్చబడలేదు అని అంటదన్నమాట. అగ్ని అంటండి ఎన్నటికి చాలు అన్నదంట. అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకంలో, పాతాళంలో ఏముందంట? అగ్ని, పళ్ళు కొరుక్కుట, చీకటి ఉంటుంది నరకంలో. ఈ అగ్ని ఎన్నటికి ఆరదు. ఈ అగ్నిలో ఎన్ని ఆత్మలలో పడిపోయినా అది ఇంకా మండిద్ది తప్ప, అమ్మో ఇంతమంది వచ్చారు నేను ఆరిపోతాను అనే మాట అందంట. అది నిత్యము మండుచునే ఉంటుంది అన్నమాట. అది ఎన్నటికీ ఆరదు, అది ఎన్నటికీ చాలు అనే పదము అనదు. తర్వాత చదువుకుందాము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 3వ వాక్యంలోకి వెళదాము. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందామండి. దయచేసి చూడండి. నాబోతు నాకు ఒక ద్రాక్ష, నేను చదువుతానండి, దయచేసి నేను చదువుతాను. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము 303వ పేజీ. చదవడం రాని వారు దయచేసి నాతో పాటు కూడా చూడండి. అప్పుడు నేను చదువుతాను కదా, మీరు చూసినప్పుడు మీకు కూడా చదవడం అందరికీ అర్థమవుతుంది. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరున ఆనుకుని ఇజ్రాయేలు వాడైన నాబోతును ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. ఏం లేదండి, షోమ్రోను రాజైన ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు. షోమ్రు అనే ఒక రాజ్యము. ఆ రాజ్యంలో ఆహాబు అనే ఒక రాజు. ఆ రాజుకు చక్కటి అందమైన భార్య, ఆవిడ పేరు యెజబేలు దయ్యం పట్టిందని అంటూ ఉంటారు చూసారా. ఎందుకని అన్నారు ఆ పదాన్ని? యెజబేలు అని ఒక ఆవిడ ఉందండి, లిప్స్టిక్లు వేసుకొని అందముగా తయారవుతుందన్నమాట యెజబేలు అనే ఆవిడ. అయితే ఈవిడ వల్ల ఎంతగానో నష్టం జరిగింది. యెజబేలు దెయ్యమని ఎందుకు అన్నారంటే, మీరు ప్రకటన గ్రంథం చదివితే దేవుడు ఒక సేవకునితో అంటాడు, యెజబేలు ఆత్మని సంఘంలో నీవు ఉండనిచ్చావు, ఆవిని దేవుడి పని నీవు చెయ్యనిచ్చావు అని అర్థం. చూడండి, చక్కగా ఉండడం వేరు, అసహ్యంగా తయారై ఉండడము వేరు. దానికి 2 వ్యత్యాసములు ఉన్నాయండి. మంచి వస్త్రములు వేసుకోండి, మంచి ఆహారం తినండి, మంచిగా ఉండండి, మంచిగా తయారవ్వండి, అదేం తప్పు కాదు. కానీ ఎదుటి వాళ్ళకి చూడడానికి కన్ను పుట్టే అంతలాగా మనం ఎప్పుడు తయారవ్వకూడదు. మన వస్త్రములు కానీ, మన మాట కానీ, మన ప్రవర్తన కానీ, మన స్థితిగతి కానీ ఉన్నతంగా ఉండాలి తప్ప వ్యంగ్యంగా ఉండకూడదు అనమాట. యెజబేలు అని ఆవిడ ఎలా ఉందంటే చాలా చండాలంగా తయారైంది. అటువంటి ఆవిడ యెజబేలు. ఈవిడికి ఒక చక్కటి భర్త ఉన్నాడు, ఆయన పేరు ఆహాబు. వీళ్ళున్న రాజ్యం ఏంటి? షోమ్రోన్ అనే రాజ్యం. అయితే ఈ ఆహాబుకి ఏంటంటే దురాశ, ఇతను గ్రీడీ పర్సన్. ఇతనికి దురాశ ఏంటయా అంటే, చూడండి, నాబోతు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది, కలిగి ఉన్నాడు. పాప ఆయనకి ఏదో 1 ఎకరం పొలం ఉంది, ద్రాక్ష తోట ఉంది. అయితే ఈ ద్రాక్ష తోట ఎక్కడుందంటే, ఈ ఆహాబు రాజు ఉన్నాడా, ఇతనికి ఒక నగరం ఉందని చెప్పాను కదా, ఆ నగరం ఆనుకుని ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట చూడగానే ఆహాబు కన్నుపుట్టింది. ఇతను ఇజ్రాయేలు వాడు. ఎవరు? ఈ నాబోతు నాయన. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది కనుక అది నాకు కూర తోటకి ఇమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చిదన, లేదా నీకు అనుకూలమైన దాని ఎడల దానిని క్రమక్రమంగా అడిగాను. అందుకు నాబోతు నాకెంత మాత్రము వరద చెప్పగా నా తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు అంతటా
ఉమ్, 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 ఉమ్. ఆ తాకైదిలో ఉమ్, రాజు పనికి మాలని ఇద్దరు మనుషులు తీర్పు రాళ్ళతో చావకొట్టుడి. చాలండి, నేను చెప్తాను వినండి. నగరు షోమ్రోన్ అనే ఒక నగరం ఉంది. ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు. ఆవిడకి యెజెబెల్ అనే భార్య ఉంది. వీళ్ళు ఇజ్రాయేలుని పరిపాలన చేస్తున్నారు. ఇజ్రాయేల్ చాలా కాలం బాలిసుకునే బ్రతికారండి అన్యుల చేతి కింద. ఎందుకు బతికారంటే వీళ్ళు దేవుడైన యెహోవాని విసర్జించారు కనుక దేవుడు వారిని అన్యుల చేతికి, విగ్రహారాధుల చేతికి అప్పగించాడు. అయితే ఈ ఆహాబు అనే రాజు ఈ నాబోతు అనే ఆయనకి ద్రాక్ష తోట మీద కన్నుబడింది. నీ పొలం నాకు ఇవ్వు, నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, నేను కూరగాయలు పండించుకుంటా, నీ పంట నాకు నచ్చింది అని. నాబోతు అంటున్నాడు, ఇది నా స్వాస్థ్యం, నా పితరుల నుంచి వచ్చిన ఆస్తి. ఈ ఆస్తిని మరలా నేను నా బిడ్డలకి ఇవ్వాలి, నేను దీన్ని అమ్ముకోలేను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆహాబు అన్నం తినకోకుండా మూతి ముడుచుకుని పక్కన పడుకున్నాడంట మంచం మీద. తన భార్య యెజెబెలు వచ్చి, ఎందుకని నువ్వు ఇలా బెంగతో ఉన్నావు, ఎందుకు అన్నం తినలేదంటే జరిగిందంతా చెప్పాడు ఆహాబు యెజెబెలుతో. ఇలాగ ఒక పొలం నాకు కావాలి, వీళ్ళకి చాలా డబ్బు ఉంది, చాలా ఆస్తి ఉంది, అయినను ఇంకా దాని గ్రీడ్ అంటారు, దాని దురాశ, ఇంకా నాకు కావాలని ఆశతో ఉన్నాడు. అప్పుడు యెజెబెల్ అంటుందంట, నువ్వు అధికారం అనే విషయం నీవు మర్చిపోయావా, ఇజ్రాయేలు కూడా నీవు అధికారం అనే విషయం మర్చిపోయావా అని ఒక కాగితం రాపిచ్చి, అతను దేవుణ్ణి దూషించాడని అతని మీద చెడ్డ మాటలు పలకడానికి ఇద్దరు మనుషులను నియమించి అబద్ధ సాక్ష్యం పలికించి రాళ్లతో అతనిని కొట్టి, నాబోతును కొట్టి చంపి అతని పొలాన్ని లాక్కున్నారు. అలాగా అన్యాయస్తుడి రక్తము భూమి మీద చిందింది. ఏలియా ప్రవక్త వచ్చి అంటున్నాడండి, ఏ రక్తమైతే భూమి మీద చిందించారో ఆహాబు నీవు కూడా అలాగనే చనిపోతావు అని ప్రవచించాడు. ఎవరు? ఏలియా ప్రవక్త. ఏ అన్యాయం అయితే నువ్వు చేసావో అదే అన్యాయం నీకే జరిగిద్ది. ఈ అన్యాయం చేయడం గల కారణం ఏంటి? గ్రీడ్, దురాశ. మీకు ఇందాక 10 ఆజ్ఞలో ఒక మాట చెప్పాను, నీ పొరుగువారి యొద్ద నుండి ఏదైనా నీవు ఎన్నటికీ ఆశించవద్దు. నీకేం కావాలో నీ దేవుడని యెహోవాను అడుగుము. దావీదు ఉన్నాడు, బత్షెబతో తప్పు చేశాడు. చూడండి, అక్కడ వాక్యం ఉంటుంది, దేవుడు అంటాడు, నువ్వు అడిగితే నేను నీకు ఇవ్వనా అంటాడండి. నీకేం కావాలో నువ్వు అడగచ్చు కదా దావీదు, నువ్వెందుకని తప్పు చేశావు అని అంటాడండి. దేవుడే అంటాడు దావీదుతో, ఈ పాపపు చేయాలని ఆశ నీకు ఎందుకు పుట్టింది, దాన్ని గ్రీడ్ అంటారు. దావీదు మనసులో కూడా గ్రీడ్ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజల మొదటి రాజు పేరేంటి? సౌలు. అతను కూడా ఏంటి? విగ్రహారాధన సమితి శ్రాపకస్తమైన వాటిని తెచ్చిపెట్టుకుంటాడు. గుర్రము, రౌద్రములు, బంగారము కానీ మనుషులు కానీ శపించబడినవి తెచ్చుకోవద్దు అంటాడు. దేవుడు ఏదైతే వద్దో అది తెచ్చిపెట్టుకుంటాడు. దాన్ని గ్రీడ్ అంటారు, దురాశ. ఆ దురాశ అతనికి పతనానికి కారణమైంది, శాపానికి పొందుకున్నాడు. చూడండి, ఆశీర్వాదం వేరు, శాపం వేరు. ఆశ్రమపడడం అంటే కేవలం ధనం ఉండడం మాత్రమే కాదు సుమి, మన కలిగిన దానిలో సంతోషించచ్చు, మనము మన బిడ్డలము దేవుడి సన్నిధిలో ఆనందించచ్చు, భూమి మీద జీవించిన ప్రతి కాలమంతా సంతృప్తిగా ఉండాలండి. ఎంత ఆస్తి ఉంటే ఆశీర్వాదం కాదు, లేకపోతే ఎంతమంది పిల్లలు ఉంటే ఆశీర్వాదం కాదు. మన కలిగిన దానిలో మనం సంతోషపడాలి, అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. మనము మన బిడ్డలు దేవుడి సన్నిధిలో ఉండుట, అది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. ఎన్నటికి మీరు బైబిల్ చూడండి, ఎన్నటికి దరిద్ర దౌర్భాగ్యమైన స్థితిని దేవుడి బిడ్డలు అనుభవించలేదు. అబ్రహాం సంపన్నుడు కాదా? యోబు ఉన్నత స్థితి కాదా? అపోస్తలులు చేసిన సేవ ఎంతో ఉన్నతమైన సేవ, తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళని దేవుడు అంత ఉన్నతముగా ఆశీర్వదించాడు. అయితే వారు కలిగిన దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? సంతృప్తి చెందారు. ఇంకొక గ్రీడ్ విషయం చెప్పమంటారా? దైవ సేవకులు కూడా ఒక గ్రీడ్ అనేది ఉంటుంది, దురాశ. ఏంటో తెలుసా? దేవుడు ఎన్ని ఆత్మలు ఇచ్చినా మాకు చాలదు ప్రభు అంటారు. ఇప్పుడు ఈ సంఘం నిండిపోవాలని నాకు ఆశ ఉంటుందండి. ఇది నిండిపోయిన తర్వాత ఇక సాల్లే అంటానా? ఆహా, అలా కాదులే, ఇంకొంచెం పెంచు సేవని.
ఇంకా సేవ చేయించు, ఇంకా ఆత్మలు సంపాదించాలి, ఇంకా వాక్యం ప్రకటించాలి, ఇంకో ప్రార్థన చేయాలి, ఇంకా కార్యాలు పొందుకోవాలి, ఇంకా మాకు మేలు జరగాలి ప్రభువా అని అంటాం. ఆగు అని అంటావా? ఆపు అంటావా? మన మనసత్వం అటువంటిది. చూడండి, విశ్వాసులని మీకు కూడా గ్రీడ్ అనేది ఉంటుంది. ఏంటో తెలుసా? దేవుడు ఒక మేలు చేసిన తర్వాత చాలు అని మీరు అంటారా? కాలం గడుస్తున్న కొద్దిగా, వయసు పెరుగుతున్న కొద్దిగా, మీ ఆలోచనలు మారుతున్న కొద్దిగా మీ కోరికలు కూడా పెరుగుతాయి. ఇల్లు లేదా? నాకు ఇల్లు ఈ ప్రభువా, పెళ్లి చేయి ప్రభువా, గర్భఫలం ఇవి ప్రభువా, డబ్బు నీవు ప్రభువా, కారు నీవు ప్రభువా, స్థలాలు పొలాలు నీవు ప్రభువా, బంగారం నీవు ప్రభువా, గొప్ప పేరు నీవు ప్రభువా, చక్కటి బట్టలు ఇవ్వు ప్రభువా, నా బిడ్డలు మంచి ఉన్నతమైన చదువులు చదువుకోవాలి ప్రభువా, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి ప్రభువా, వాళ్ళు ఇతర దేశాలు పంపాలి ప్రభువా. ఇట్స్ ఎ గ్రీడ్, యూనో. అది ఎన్నటికీ ఆగదు, అది వెళ్తూనే ఉంటుంది. మరి దాన్ని మనం ఆపాలంటే ఏం చేయాలి? మంచి మాట, తండ్రి నీ ఆలోచన కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక, ఆమేన్. ఆ మాట ఎవడనగలుగుతాడు తెలుసా అండి? తమ కలిగిన దాన్ని బట్టి సంతృప్తి చెందినప్పుడు, తమ కలిగినదంతయో దేవుడు ఇచ్చాడని గ్రహింపు కలిగినప్పుడు, దేవుడు కృప మీద ఆధారపడినప్పుడు, ప్రభువా మేమేమై ఉన్నామో అది నీ ఉచితమైన కృప. నాకు ఒక ఇల్లు ఉందా? నీ కృప వల్ల నాకు ఇల్లు ఇచ్చావు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇందులో మేము సంతోషంగా ఉంటే చాలే ప్రభు, 2 ఇల్లు ఎందుకులే కానీ అని ఉన్న దాంట్లో సంతృప్తి చెందేటట్టుగా మనం ఉండాలి. ఆశీర్వాదం అనేది దేవుడు ఇస్తాడు, నువ్వు ఆశపడినదాన్ని దేవుడు నెరవేరుస్తాడు. కానీ నీ ఆశ దేవుని చిత్తానుసారముగా ఉండాలి. ఇప్పుడు ఈ ఆహాబు ఉన్నాడు, ఇది మంచి ఆశ. ఎదుటవా మనిషిని చంపి అతని పొలము లాక్కోవడం అనేది మంచి ఆశ కాదు, అది దురాశ. చూడండి, బైబిల్లో మీరు ఒక మాట చెప్తాను వినండి. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, 30 వెండి నాణాలకు అతను ఏమయ్యాడు? ఆశపడ్డాడు. ఎక్కువ విషయంలో దురాశ అనేది డబ్బు విషయంలోనే ఉంటుంది. డబ్బు కానీ తిండి కానీ వాటి మీద ఉంటుంది. మనం మంచి ఆహారం, రుచికరమైన ఆహారం తిన్నామండి, ఒక హోటల్కి వెళ్ళి మంచి రుచికరమైన భోజనం చేసాం, ఆ హోటల్ గుర్తుపెట్టుకుంటాం మైండ్లో గుర్తుపెట్టుకుని మనకు తెలిసిన 10 మందికి చెప్తాం అక్కడ భోజనం బాగుంది అని. మ్యాక్సిమం నెలకు ఒక్కసారానికి వెళ్ళడానికనే ప్రయత్నం చేస్తాం. మనం 10 మందికి చెప్తాం కదా పలానా చాట భోజనం బాగుందని, ఆ 10 మంది ఇంకో 10 చోట్ల చెప్తారు అక్కడ కూడా భోజనం బాగుంది అని. నీవు ఆహారం అనేది ఏమవుతుంది? బంగారం కానీ, వస్త్రములు కానీ, డబ్బు కానీ. చూడండి, 3 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నా ప్రియుడా ఆత్మ విషయంలో నీవు వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయంలోనూ నీవు వర్ధిల్లుము, కానీ నీవు మితముగా ఉండవాలని కూడా ఉంటుందండి బైబిల్లో. వర్ధిల్లుము, కానీ నీ మనసు ఎలా ఉండాలి? మితముగా ఉంచుకుని. యోబు ఉన్నాడు, యోబు గ్రంథం మీరు చదివితేనండి చాలా సంపన్నుడు యోబు. కానీ యోబుకున్న మంచి మనస్తత్వం ఏంటో తెలుసా? తన కళ్ళ ముందు ఎవరైనాను ఇబ్బందుల్లో ఉంటే యోబు వెళ్ళి తక్షణ సహాయం చేస్తాడు. తనకున్న స్థితి, తనకున్న ఆత్మీయత, లేకపోతే తనకున్న ధనమును బట్టి ఎన్నడూ గర్వించగా దేవుని యందు తగ్గించుకుని తనకు కలిగినది లేని వారికి సహాయం చేయడానికి వాడేవాడు. తనకు కలిగిన విషయంలో ఎన్నడూ గ్రీడ్ ఫీల్ అవ్వలేదే. ప్రభు 2 పాళ్ళు ఆశీర్వాదం కావాలని అడగలేదే. మీరు యోబు గ్రంథం చివరి అధ్యాయం చదివితే 2 పాళ్ళు దేవుడినిచ్చాడు, ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు మనం చెప్తాం. కానీ నిజానికి అక్కడ యోబు ఆశపడలేదు. 2 పాళ్ళు ఆశీర్వాదం నాకు కావాలని యోబు కోరుకోలేదు, అది దేవుని కోరిక. నాకు కలిగిన దాంట్లో నేను సంతోషిస్తాను ప్రభు, నీకు వందనాలు. మంచి మనస్తత్వం కలిగి ఉన్న యోబుకి విషయంలో దేవుడు అనుకుంటున్నాడు 2 పాళ్ళు దీవి నేను ఇతనికి ఇవ్వాలి అని. మనకు కలిగిన దాని విషయంలో 2 పాళ్ళు ఆశీర్వాదం మనం కోరుకోకూడదు, దేవుడు ఇవ్వాలి. మీరు నిర్గమకాండం చదివితే ఐగుప్తు పట్టణం సర్వనాశనము దేవుడు చేసి అవతల పడేశాక ఫరో అంటాడు, నన్ను ఆశీర్వదించవా అంటాడు. ఎవరిని పిలిచి? మోషేతో అంటాడు, నీ ప్రజలను తీసుకొని ఇక్కడ నీవు వెళ్ళిపో, కానీ నేను ఆశీర్వదించు అంటాడు. కారణం ఏంటి? ఏవైతే నేను అంతా నష్టపోయానో అదంతా నేను మరలా తిరిగి పొందుకోవాలంటే నాకు దేవుని ఆశీర్వాదము కావాలి. వితౌట్ గాడ్స్ బ్లెస్సింగ్, దేవుని దీవెన లేనిదే మనం కోల్పోయినది మరలా తిరిగి ఎన్నటికీ సంపాదించుకోలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆశీర్వాదం లేనిదే మనం ఎన్నటికీ వర్ధిల్లలేం. మన విషయం చెప్తున్నా, లోక సంగతి నాకు అనవసరం. లోకంలో ఉన్న సాతాను అనేది మనుషులకి ఏవైనా ఇవ్వచ్చు, అది మీకు అనవసరం, నాకు అనవసరం. మనము దేవుని బిడ్డలమై ఉన్నప్పుడు మనకు ఆశీర్వదిస్తే దేవుడే ఆశీర్వదించాలి, లేదా ఎండిపోయిన స్థితి అయినా నాకు మేలే. నా ప్రభు ఆశీర్వాదమే నాకు కావాలి, ఆ సాతానిది నాకు వద్దు. అపవాది కూడా ఆశీర్వదించి తెలిసే మీకు ఆ విషయము. మీరు యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను అంటుంది, వచ్చి నాకు పాదాలకు నమస్కరించి ఈ లోక అధికారం అంతా నాకు ఇవ్వబడినది, నీకేం కావాలి నీకు ఇస్తానంటది. ఆశీర్వాదం కోసం నేను ఈ లోకానికి రాలే, నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు నీ లోకానికి వచ్చాను. సాతాను ఎక్కడి నుండి పొమ్ము
అని కథించాడు. నీ దేవుడని యెహోవాకు తప్ప ఎవరికి నమస్కరింపకూడదు. ధర్మశాస్త్రంలో మొదటి మాట, నీ దేవుడని యెహోవా తప్ప ఏ దేవుడిని నీవు పూజించకూడదు. ఆకాశం మీదైనా భూమి కింద నీటి అయిందనో విగ్రహారాధన చేసుకుని వాటికి సాగిలపడి నమస్కరించకూడదు అన్నాడు. సాతాను అక్కడి నుంచి ఏమైంది, సైలెంట్గా ఇక బయలుదేరింది. ఈయన మనసులో ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా. ఆయనకి తప్ప ఇంక ఎవరికి నమస్కరించకూడదు అన్నదే ధర్మశాస్త్రం ఉన్న ఆజ్ఞ. అంటే నీవు ఎప్పుడైతే లోబుద్ధి కలిగి ఉన్నావో, ఎప్పుడైతే గ్రీడ్ దురాశ కలిగి ఉన్నావో, ఆ దురాశ విషయంలో నువ్వు దేవుణ్ణి కానీ కుటుంబాన్ని కానీ నీ కలిగిన దాన్ని అంతా విడిచిపెట్టి ఆ దురాశ పాలవుతావు, దురాశ వైపు పరిగెడతా ఉంటావు. బైబిల్లో ఒక వాక్యం ఉందండి, యేసుప్రభువు వారు చెప్తారు. ఒక మనిషి బాగా డబ్బు సంపాదించాడు, చాలా ఆహారం ధాన్యం సంపాదించుకున్నాడు. ఆహార ధాన్య మూటలన్నీ గోడంలో దాచుకున్నాడు. రాత్రి ఇంటికి వెళ్ళి అనుకుంటున్నాడంట, ప్రాణమా తినుము తాగుము సుఖించము, నిన్ను అడిగేవాడు ఎవడో అంటున్నాడంట. నువ్వు ఎన్ని రోజులు అంటే కడుపు నిండా తిను, కడుపు నిండా తాగు, కంటి నిండా నిద్రపో, ఇదే నీ జీవితము అనుకుంటున్నాడంట తనకు తాను. దేవుడైన యెహోవా సెలవిచ్చినదే మనకు, ఓ ఈ రాత్రే నీ ప్రాణము నేను అడిగితే నీవు సంపాదించుకున్నదంతా ఏమగును. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నేను కాదన్ను, కానీ భూమి మీద ఉన్న సంబంధించిన ఆశీర్వాదం అనేది గతించిపోను. చూడండి, మనకు మంచి చొక్కా కొనుక్కుంటాం, మంచి చీర కొనుక్కున్నారు మీరు, డబ్బులు దాచుకుని 10-15 షాపింగ్లు తిరిగి ఒక మంచి చీర కొనుక్కున్నారు. ఎన్ని రోజులు వేసుకుంటారు? జీవితాంతం ఆ వస్త్రాన్ని వేసుకుని ఉంటారా? గట్టిగా మాట్లాడితే 2-3 పెళ్ళిళ్ళకి వేసుకుంటారేమో, తర్వాత అది ఎక్కడుందో కూడా మీకు తెలియదు. కానీ దేవుడి విషయంలో మీరు గమనించండి, దేవుడు ఒక మాట అంటున్నాడు, భూమి మీద మీరు వర్ధిల్లినట్లుగా పరలోకములో ఆత్మ విషయంలోనే మీరు వర్ధిల్లాలి. మమకారము అనురాగం అనేది దైవమైన విషయాలు పెట్టుకోండి. లోకాల విషయాలు ఏం కావాలో దేవుడికి తెలుసు, నీ దేవుడికి తెలియదని నీకేం కావాలో దేవుడికి అప్పగించు. యెహోవా ఈరే అని నేను నీకు అప్పగిస్తున్నా, నాకేం కావాలో చూసుకో, నీకు సంబంధించిన విషయాలు నేను చూసుకోవాలి ప్రభువా. ఆత్మ సంబంధించిన విషయములు మనసు అనేది లోకం మీద పెట్టుకోమాకండి, బహుగా దుఃఖపడతారు. చూడండి, మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక పొలంలో 100 మొక్కలు ఉన్నాయి అనుకుందాం. ఒక పొలంలో 100 మొక్కలు ఉన్నాయి, అందులో ఒక 4 మొక్కలు కలుపు మొక్కలు ఉన్నాయి. ఈ 100 మొక్కల్లో 4 కలుపు మొక్కలు ఉన్నాయి కనుక మిగతా ఒక 96 మొక్కలు ఏదో ఒక రోజున ఈ 4 మొక్కలను బాగు చేయొచ్చు. కానీ అదే పొలంలో 100లో 4 మంచి మొక్కలు ఉన్నాయి, మిగతా అన్ని కలుపు మొక్కలు అనుకుందాం. అప్పుడు ఆ పొలం పరిస్థితి ఏమవును? మీకు ఇక్కడ అర్థం చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సొదొమ గొమొర్రా అనే పట్టణము అంతా పాడైపోయింది. అందులో 4 మంచి మొక్కలు అనుకుందాం. లోతు భార్య, లోతుకున్న 2 కూతురు అనుకోండి, మంచోళ్ళు అనుకుందాం. వాళ్ళ పట్టణంలో ఉండడం బట్టి వారు కూడా శపించబడిన వారైపోయారు. శాపగ్రస్తమైన ముట్టినా, శాపగ్రస్తమైన తిన్నా, శాపగ్రస్తమైన వాటి జోలికి మీరు పోయినా మీరు కూడా శపించబడిన వాళ్ళు అవుతారు. మీరే తప్పు చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు కూడా శపించబడిన వారు అయిపోతారు. లోతుకున్న స్వభావం మీకు చెప్తాను వినండి. లోతు ఇంటికి 2 దేవదూతలు వస్తారు, మరి కుటుంబాన్ని కాపాడదామని అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి. అయితే ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజలందరూ ఆ 2 మనుషులు, ఆ 2 దేవదూతల కోసం వస్తారు ఆ ఇంటికి. మీ ఇంటికి ఎవరిద్దరు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు బయటికి పంపు, వాళ్ళతో మేము పాపం చేయాలని. లోతు అంటాడండి, నాకు 2 కూతుర్లు ఉన్నారు, కావాలంటే నేను వారిని పంపుతాను అంటాడు. ఏ తండ్రి నా మాట అంటాడా? ఎవ్వరు అనరు ఆ మాట. కానీ లోతు ఏమన్నాడు తెలుసా? నా కూతుర్లు పంపుతాను, కానీ నా ఇంటికి వచ్చిన అతిథులు నేనైతే పంపను. లోతు కనిపెట్టేశాడు వీడి దేవదూతలు అని. కారణం ఏంటి తెలుసా? లోతు ఒకప్పుడు అబ్రహాముతో నడిచిన వాడు, అబ్రహాముతో నడిచి ఆశీర్వాదం ఏంటి చూసిన వాడు, ప్రార్థన అంటే ఏంటో ఎరిగిన వాడు, దేవుడి సన్నిధిని అనుభవించిన వాడు. ఎవరు? లోతు. వీడు దేవుని దూతలని అర్థమైపోయింది లోతు. అబ్రహాం పంపించిన విషయం అర్థమైపోయింది, వీళ్ళని నేను పంపును, కావాలని నా బిడ్డలను పంపుతా తీసుకో అంటే. లోతు మనస్తత్వం మంచిదే, కానీ అతను ఉన్న స్థలమును బట్టి, అతను ఎంచుకున్న ఎంపికను బట్టి శాపగ్రస్తమైన జీవితంలోకి అతను వెళ్ళిపోయాడు. సరే, వాక్యంలోకి వెళదాము. దేవదూతలు వారిని కాపాడడానికి తీసుకొచ్చారు. ఒక మాట ఉంటుంది, ఇది దేవుని మాట, వెనక్కి తిరిగి నువ్వు ఎన్నటికి చూడవద్దు. వెనక్కి చూడద్దు, ముందుకే వెళ్ళండి. నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగివాడు నా పాత్రుడు కాడు. చావో రేవో ముందుకే పోవాలి, వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరిగేవా అవిశ్వాసం. యేసుప్రభు శిష్యులతో అంటున్నారు, ఓ అల్పి విశ్వాసులారా, మీ విశ్వాసం ఎక్కడుంది మీ విశ్వాసం? ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు, ఒక కార్యం చేయలేకపోతున్నారు, ఒక ఆత్మ రక్షించలేకపోతున్నారు, దేవుని చిత్త ప్రకారంగా నడవలేకపోతున్నారు. మీ విశ్వాసం ఎక్కడ? ఆవగించే విశ్వాసం ఉన్నా చాలు, ఈ చెట్టు తీసుకెళ్ళి సముద్రం నాటబడును.
ఒక విచిత్రమైన మాట చెప్పమంటారా? ఒక చెట్టు సముద్రంలో ఎలా నాటబడిద్ది? సముద్రంలో చెట్టు ఎలా పెరిగిద్ది? నాకు వచ్చిన ప్రశ్న అండి అది. పెరగదు కదా, పెరిగిద్ది. ఎలాగా? సముద్రం అడుగులోకి వెళ్తే మీకు అక్కడనే మొక్కలే ఉంటాయి. భూమి పైన ఎలాగైతే చెట్లు మొక్కలు మీరు చూస్తారో, సముద్రం అడుగులోకి వెళ్ళినా కూడా మీకు అక్కడ చెట్లు మొక్కలు చాలా ఉంటాయి. దేవుడు తలుచుకుంటే ఆ నీటి పైన మొక్కలు పెంచగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదో. ఆయన నామములో సమస్తము సాధ్యమంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? అసాధ్యమైనది ఏది మీకు లేదు, యేసు నామములో అడగండి తండ్రిని అని అర్థం అక్కడ. అయితే మీకు ఇంకో రెండో సందర్భం చెప్తాను వినండి. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఆవిడేమైపోయింది? ఉప్పుస్తాము వెనక్కి తిరిగి చూసింది. కొంతమంది దైవ సేవకులు అంటారు, వెనక ఆవిడ సంపాదించిన ఆస్తి ఉందగా. సొదొమ వాళ్ళు ఎందుకు వచ్చారు? డబ్బు సంపాదించడానికే కదండి. తమ కలిగినదంతా నాశనం అయిపోతుంటే ఆవిడకి ఏం కలిగింది? బాధ కలిగి వెనక్కి తిరిగి చూసింది. అమ్మో, నా ఆస్తి అంతా పోతుంది. ఆవిడ కలిగిన దురాశను బట్టి ఆవిడ ఏమైపోయింది? ఉప్పుస్తంభం అయిపోయింది. లోతు ఇద్దరు కుమార్తెలు ఒడ్డుకు చేరుకున్నారు. ఇద్దరు కుమార్తెల చేత లోతు పాపము చేయడం బట్టి తాము పుట్టిన వంశం అంతా ఏమైంది? శాపగ్రస్తమైన వంశావళి భూమి మీదకి వచ్చింది. అంటే వీళ్ళు అగ్ని చేత కాలిపోవడమే మేలు, భూమి మీదకి వచ్చి ఒడ్డుకు వచ్చినా కూడా వాళ్ళ ఏ లాభము లేదు, శాపమే. నిజం చెప్పమంటారా? శాపము మేలా, మరణం మేలంటే నా దృష్టిలో చావే మేలండి. చావంటే చచ్చిపోయి దేవుడి సన్నిధి చేరుకుంటుంది. దేవుని స్తోత్రం. సిలువ మరణ పొద్దుతున్న ఇద్దరు దొంగ చచ్చిపోయేటప్పుడు శాపగ్రస్తమైన బ్రతికే అది. ఒక దొంగ మంచి జీవితం కాదు, శాపగ్రస్తమైన జీవితమే. చావు వచ్చింది. చచ్చిపోయే టైంలో దేవుడిని నమ్ముకున్నాడు. అయ్యా, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకోవా, నిశ్చయముగా నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. ఇప్పుడు శాపం మేలా, చావు మేలా? సావే మేలు. ఆయన సన్నిధికి వెళ్ళిపోయాడు కదా శుభ్రంగా. శాపం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో ఇంకోసారి చెప్తాను వినండి. ఎప్పుడైతే ఇస్కరియోతు యోధా ఉన్నాడు, 30 వెండి నాణాలకు యేసు ప్రభువుని అప్పగించాడు, శాపగ్రస్తాన్ని జీవితాన్ని పొందుకున్నాడు, దురాత్మల చేత శోధింపబడ్డాడు, ఉరివేసుకున్నాడు, తాడి తెగింది, కింద పడి పొట్టబాగిలి చచ్చాడు. అతని ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నది? నరకములో. ఎన్ని యుగములైనా మీరు పరలోకానికి వెళ్ళండి, మీరు చనిపోయిన తర్వాత దేవుడి సన్నిధికి వెళ్తారుగా మీరు మనందరం. అక్కడ ఇస్కరియోతు యోధాని అడగండి, యేసు ప్రభు అని యోధా ఉన్నాడా ప్రభు ఇక్కడ అని? ఆయన ఎక్కడ ఉన్నాడు అయ్యా? మరి ఆయన ఎక్కడున్నాడు ప్రభు? కింద నరకంలో ఉన్నాడు. ఎన్ని యుగములైనా అతని ఆత్మ ఎక్కడుంది? నరకమే. దీని శాపమో, ఇది శాపమో. మరణము మేలు, ఆయన సన్నిధికి నేను చేర్చును. యేసయ్య అంటున్నాడు, ఇదిగో నా శరీరం భుజించిన రక్తం త్రాగితే నీవు మరణించిన, ఇదిగో అంత్య దినమందు నేను మరలా లేపిదెను, నీకు మరణం అనేది లేదు, నీకు జీవమని నీకు ఇచ్చదని అంటున్నాడు దేవుడు. కానీ ఆ దురాశ అనేది నేను మరణపాలు చేస్తే నరకానికి వెళతావు. నీవు మరణం పొందుకోవాలి ప్రభు యందు నిద్రించుట. కొంతమంది అండి ఎవరైనా చనిపోతే వాక్యం చదివిన వాళ్ళు ఏమంటారో తెలుసా? పలానా మనిషి ప్రభు యందు నిద్రించాడయ్యా అంటారు. చచ్చిపోయాడు అన్న పదం వాడరు వాళ్ళు. కారణం ఏంటి తెలుసా? బైబిల్లో మరణం అనేది ఒక సందర్భంలో గట్టిగా చెప్పాడు, నరకములో. మనం ఏదైతే చనిపోయామంటున్నామో ఇది లోక తీరువైన మాట, కానీ నిజానికి మరణం అనే మాట నరకములో. ఒక మనిషి రక్షణ పొందుకోలేదు, చచ్చిపోయాడు అంటే అతను చచ్చిపోయాడు అనే పదం వాడచ్చు. కానీ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చనిపోయాడు అంటే దేవుడిలో నిద్రించి ఉన్నాడు, ప్రభు అతను మరలా లేపును. దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు అతను మరలా దేవుడు లేపును. ప్రభు ఎందుకు నిద్రించాడయ్యా? ఇది వాక్యానికి సంబంధించిన మాట. నీ మాట అంటాడు యేసయ్య, నీ మాట ఉప్పు వేసి వెళ్ళినట్లుగా ఉండవలెను. అది వినడానికి రమ్యముగా ఉండాలి నీ మాట అనేది. అంటే ఎలాగా? మీ బట్టలు బాగున్నాయండి, మీరు అందంగా ఉన్నారండి, మీరు చక్కగా ఉన్నారండి, ఎవరైనా మీతో మాట పలికారంటే మీ నుంచి ఏదో ఆశించే మాట అంటారు. దేవుడు ఎప్పుడు అలా మనతో మాట్లాడడం, ఎప్పుడు ఆ మాట అన్నాడు దేవుడు. ఎస్కేల్ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడుతాను. దేవుడు ఎప్పుడైనా ఒక విషయం మనతో మాట్లాడితే, నీ చొక్కా బాగుంది, నీ చీర బాగుంది, ఇట కాదు దేవుడు మాట్లాడేది. నీ బ్రతుకు మార్చుకో, నీ హృదయాన్ని మలుచుకో, నేను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను. ఇదిగో నేను ఇచ్చిన మాట నెరవేరేంత వరకు నేను నిన్ను విడవను. యాకోబుతో అంటాడండి దేవుడు, ఈ మాట ఇచ్చాను కదా, ఆ మాట నెరవేరేంత వరకు నేను నిన్ను విడవను తెలుసా అంటాడు. ఎంత గొప్ప ప్రేమ దేవుని మాట. దేవుడి మాటలు అంత బాగుంటాయి అండి. శరీరానికి ఆనందము కాదు, అంతరంగమైన హృదయానికి ఆనందాన్ని కలిగిద్ది. సరే, ఇది ఒకటి. రెండో సందర్భం చెప్తాను వినండి. రెండో సందర్భం చూసినప్పుడు ఇదే ఏలియా ప్రవక్త దగ్గర చూద్దాము. ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నాడు, అతని పేరు ఏలియా. మిగతా మొక్కలన్నీ కలుపు మొక్కలే, అన్నీ కలుపు మొక్కలే. అయితే ఇతను ప్రార్థించగా అగ్ని వర్షం కురిపింపబడింది. ఆ కలుపు మొక్కలన్నీ మంచి మొక్కలుగా అయిపోయినాయి. వాళ్ళందరూ సాగిలపడి మోకరించి అగ్ని మీద సాగిలపడి నమస్కరించి ప్రార్థిస్తున్నారు, ఓ ప్రభువా
యెహోవాయే నిజమైన దేవుడు అని అందరూ స్తుతించడం మొదలుపెట్టారు. ఒక్క నీతిమంతుడి వల్ల అనేకులు నీతిమంతులుగా మార్చబడతారు. రోమీలు రాసిన పత్రిక. ఒక్క నీతిమంతుడి వల్ల, ఒక్క పాపి వల్ల అందరూ పాపికి ఎంచబడ్డారు. ఆదాము అవ్వ చేసిన తప్పు వల్ల భూమి మీద ఉన్న అందరూ శాపాన్ని పొందుకున్నారు. ఒక్క నీతిమంతుడి వల్ల మిగతా వాళ్ళందరూ దేవుడి కృప పొందుకుంటారు. ఆ నీతిమంతుడి పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీకు అర్థమవుతున్న వాక్యము? అయితే లోతు అటువంటి వాడు కాదు. మీకు ఎందుకు చెప్తాను తెలుసా? సామాన్యుడికి దేవుని బిడ్డకున్న తేడా అదే. లోతు ఒక సామాన్యుడు, ప్రవక్త కాదు. లోతు ఒక సామాన్యుడు. అందుకే అతని వల్ల ఏమీ చేయలేకపోయాడు, తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడు. నోవాహు సామాన్యుడు కాడు. నోవాహు సామాన్యుడు కాదు, తనను తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, పెద్ద ఓడను సిద్ధపరిచాడు. ఏలియా సామాన్యుడు కాదు, ఒక ప్రవక్త. ఆ ప్రజలందరిని దేవుడి వైపు తిప్పాడు. సామాన్యుడు అనేవాడు తన కుటుంబాన్ని కూడా కాపాడుకోలేడు. దేవుడి బిడ్డలు అనేవాళ్ళు తన కుటుంబమే కాదు, తమతో తోటి ఉన్న వారిని కూడా రక్షించగలుగుతారు. మీరు ప్రవక్తలు గమనించండి, వారు ఎక్కడున్నా కూడా ప్రజలందరినీ దేవుడు బాగు చేశాడు, ఒక్కళ్ళని కాదు. ఇప్పుడు గమనించండి, మీరు ఎవరికోసం ప్రార్థించండి, ఒకళ్ళకి మంచి జరగడానికి ప్రార్థించండి. మీ వల్ల అయితే చూద్దాం. నీవు సామాన్యుడిగా బ్రతికితే నీ వల్ల ఎన్నటికీ తేలదాం. నువ్వు దేవుడి బిడ్డగా బ్రతుకో, దేవుని దాసుడుగా, దేవుడు పరిచారకుడిగా, దేవుడి పనిముట్టుగా, దేవుని సొత్తుగా నీవు బ్రతికినప్పుడు ఎన్నటికి దురాశ అనేది నీ మనసులోకి దేవుడు రానివ్వడం. ఆలోచన వచ్చినా కూడా పరిశుద్ధాత్మను ఆలోచన చంపివేస్తాడు. తర్వాత వాక్యంలోకి వెళదాము. హెబ్రీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. హెబ్రీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. క్షమించండి, 13వ అధ్యాయమే 5వ వచనం అండి. నిన్ను ఎన్నడు ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నన్ను మాత్రం నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. చూడండి, ఒక రోజున నేను సామెతలు చదువుతున్నా, బైబిల్లో సామెతలు చదువుతున్నా. కీర్తనలేమో దేవుడితో కనెక్షన్. కీర్తనలు మీరు చదివితే ప్రార్థన చేయడం మీకు రాదా? కీర్తనలు చదవండి, ప్రార్థన వచ్చింది. నిజంగా చెప్తున్నా. నేను కీర్తనలు చదువుతున్నప్పుడు నాకు ఏమర్థమయ్యేది అంటే పాటలాగా అనిపించేది కాదు, ప్రార్థనలాగా అనిపించేది. భక్తుడైన దావీదు దేవుడితో చేస్తున్న ప్రార్థనే కీర్తనలు అండి. చాలా వరకు మీకు అన్ని ప్రార్థన, మోషే 91 కీర్తన చదవండి, మీకు ప్రార్థనలాగే అనిపించింది. అవి చదువుతూ ఉంటేనండి దేవుడితో కనెక్షన్ అనేది నీకు పెరిగిద్ది. సామెతలు చదివితే ఎలా ఉంటుందంటే మనుషులతో ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటావు. మనుషులతో నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటావు. సరే, ఒకసారి నేను సామెతలు చదువుతున్నా, మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు అని ఆగిపోయాను. మొదటి అధ్యాయం చదివి ఆగిపోయాను. ఎందుకు ఆగిపోయినట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కీర్తనలో మొదటి అధ్యాయము, సామెతల్లో మొదటి అధ్యాయం మీరు చదివితే ఆ రెండిట్లో ఉన్న సారాంశం ఏంటంటే దుష్టుని ఆలోచన చొప్పు నడవక అపహాసలు కూర్చున్న చోట కూర్చుండగా. అంటే భక్తిహీనులతోనూ లోక తీరుతోనూ లోక ఆశలతో ఉన్న వారితో నువ్వు సాంగత్యము సహవాసము చెయ్యరాదు. నువ్వు చేసిన ఎడల నీలో మంచి చెడిపోవును. మొదటగా నీవు తెలివైన వాడివై ఉంటే, ఒకడు జ్ఞానవంతుడని మీకు అర్థమైన భాషలో చెప్తాను నేనండి. మీకు తెలిసిన ఒక తెలివైన వాళ్ళ పేరు చెప్పండి. మీ కుటుంబంలో కానీ, మీ ఇరుగు పొరుగు చుట్టాల్లో కానీ, ఉద్యోగస్తుల్లో కానీ, పలానా మనిషి బాగా తెలివైన వాడండి అని మీరు చెప్తారు. నేను అన్నాను, తెలివైన వాళ్ళని మీకు ఎందుకు అనిపించింది అన్నా. వాళ్ళు డబ్బు బాగా తెలివిగా సంపాదిస్తున్నారు, సంపాదించిన డబ్బుని నాశనం చేసుకోకుండా దాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు, బాగా తెలివిగా మాట్లాడతారు, వాళ్ళు ఎక్కడ దొరకరండి, లేకపోతే వాళ్ళకి చక్కటి ఇల్లు ఉందండి, ఆస్తి ఉందండి, బంగారం ఉందండి, ఏదో ఒకటి చెప్తారు నీకు కలిగిన దాన్ని బట్టి. అయితే నేనంటాను వాళ్ళు నిజమైన తెలివైన వాళ్ళు కాదు. గల కారణం ఏంటంటే వాళ్ళు చనిపోతే వాళ్ళు వెళ్ళేది నరకానికి. తెలివైన వాడైతే రానున్న రోజుల్లో ముందుగా జాగ్రత్తగా ఉంటాడుగా. ఒక మనిషి నిజంగా తెలివైన వాడైతే ఏం చేస్తాడు తెలుసా? రాబోతున్న ఉగ్రతని కనిపెట్టి ముందుగానే జాగ్రత్తగా నడుచుకుంటాడు. ఒక రోజున ఒక ఆయన అత అంటున్నాడు, ఈత నేర్చుకో ప్రశాంత్ అన్నాడండి. ఎందుకండి అన్న, దేవుడు వరదలు వస్తాయని నీకు చూపించాడు అంటున్నావు కదా, ఆ వరదలు కొట్టుకుపోయేటప్పుడు ఈత కాపాడింది నిన్ను. నేనంటే ఈత నేర్చుకోవాలంట. ఎందుకు? రానున్న రోజుల్లో వరదలు వచ్చినాయి అనుకో, ఆ వరదలో ఈత కాపాడిద్దిగా. ఇది తెలివితేటలు ఇవన్నీ. నేను అంటున్నాను, యెహోవా నా కాపరి, నాకులేమి కలుగును, పచ్చగల చోట్ల ఆయన నన్ను పరుండుచేను, శాంతికరమైన జలం యొద్దకు ఆయన నడిపించును, యెహోవాయే రక్షించును. ఇప్పుడు వరకు కాపాడిన దేవుడు రానున్న రోజులు కూడా కాపాడును గాక. ఆమేన్. ఆయన చూసుకుంటాడులే.
ఏదైతే మనుషులతో సహవాసం చేస్తున్నాడో అతనుకున్న సహవాసం బట్టే అతను దేవుడిలో ఎదగడానికి ఉపయోగపడింది. అతనికి ఉద్యోగం రావాలన్నా, చక్కటి భార్య చక్కటి భర్త రావాలన్నా, అతని భవిష్యత్తు అనేది బాగుండాలంటే నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఒక 15 సంవత్సరముల నుంచి 25 సంవత్సరముల లోపులో ఉన్న యవనస్తులందరూ అండి, వాళ్ళకున్న స్నేహితులు బట్టే వాళ్ళ జీవితం ఆధారపడిద్ది. మంచి స్నేహితులు అనుకోండి, ఆదివారం రాగానే తోటి స్నేహితుడు ఏమంటాడు, అరే వాళ్ళ ఆదివారం చర్చికి వెళ్దాం రారా. ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఎంత ఇదిగా ఉన్నా దేవుడు మనం ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రయారిటీ. నీకున్న అటువంటి స్నేహితుడైతే నువ్వు ఎన్నటికి అటువంటి వారిని విడిచిపెట్టవద్దు. ఒకవేళ నీకున్న స్నేహితులు నీకంటే దరిద్రుల ముందు వాళ్ళు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నించి, అటువంటి స్నేహితులు నేను కిందకి లాగేస్తారు, వెనక్కి లాగేస్తారు. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నానండి. మొదటగా మనం చూసినప్పుడు యోధా, ఇస్కరియోతు యోధా 30 వెండి నాలుగు దురాశ కలిగి ఉన్నాడు, శాపాన్ని పొందుకున్నాడు. అలాగే అననీయ సెపారా కూడా మీరు చూసినప్పుడు వాళ్ళు కూడా దురాశ పడతారు. దేవుడికి ఒక మొక్కుబడి చేసుకుంటారు, ప్రభువా ఈ పొలం అమ్మి సంఘానికి ఇచ్చేస్తాం చర్చి కట్టుకోవడానికి అని. ఆ డబ్బు చూసిన తర్వాత ఆశ కలిగి ఏం చేస్తారంటే డబ్బు మీద మమకారం పెట్టుకుంటారు. పేతురు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎందుకు మోసపుచ్చారు అని కోప్పడతాడు. వాళ్ళు దేవుని మోసపుచ్చే ప్రక్రియలో వాళ్ళే మోసం చేసుకుని వాళ్ళిద్దరు చచ్చిపోతారు. వాళ్ళ దురాశ ఏమైంది, ఇస్కరియోతు చచ్చిపోయాడు, అననీయ సెపారా కూడా చనిపోయారు. తర్వాత చూసినప్పుడు బిలాము అనే దొంగ ప్రవక్త కూడా ఉంటాడండి, దొంగ ప్రవక్త. అతను కూడా డబ్బుకి ఏమవుతాడు, దేవుడు అంటాడు వెళ్ళొద్దు అంటాడు. దేవుడు ఏమంటాడు, వెళ్ళొద్దు అంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే సేవకులు కానుకలతో కొనొచ్చు అనుకుంటారు. నిజమే, మీరు అనుకున్న సేవకులు కొనొచ్చేమో కానీ దేవుడు ఎంచుకున్న బిడ్డలు మీరు కొనలేరు. అది అయ్యే పని కాదు. బిలాము దేవుడు అంటాడు, నువ్వు ఆ డబ్బు బట్టి నువ్వు వెళ్ళమాకు అంటాడు. కానీ డబ్బు తీసుకుని చెడు మార్గంలో నడుస్తాడు. అతను దురాశ వలనే ఆ శ్రమ మార్గంలో అతను నడవగలిగాడు. తర్వాత చూసినప్పుడు సౌలు, ఇశ్రాయేలు ప్రజల మొదటి రాజు సౌలు కూడా శాపగ్రస్తమైన తెచ్చుకుంటాడు దురాశ చేతనే. దావీదు కూడా దురాశ చేతనే శోధింపబడతాడు. చూచారా, వీళ్ళందరూ ఒక సమయంలో దురాశ ఎంతగానో శ్రమల పాలు చేసింది. అలాగే గెహాజీ మీరు చూసినప్పుడు నయమానుకున్న కుష్ఠవ్యాధిని గెహాజీ అని తెచ్చుకున్నాడు, జాగ్రత్తగా తెచ్చుకున్నాడు. కారణం డబ్బు. అతని దురాశ వలనే ఇతనికి జీతం ఇవ్వట్లేదా, ఇస్తున్నాడు. ఇతను కావాల్సిన ప్రతిదీ దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడా, ఇస్తున్నాడు. మీకు లెక్క చెప్పి ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక మనిషికి ఒక 50,000 జీతం ఉందనుకుందాం. ఉన్నప్పుడు అతను చక్కగా అన్ని ఖర్చులన్నీ పెట్టుకుంటూ మంచిగా 4 రూపాయలు కూడా దాచుకుంటున్నాడు. కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి, హాస్పిటల్కి, అప్పులకి, వడ్డీలకి, వ్యర్థమైన ఖర్చులకి, వ్యర్థమైన సహవాసాలు, నేను చెప్పిన ఏమీ లేకపోతే నీకు 10,000తో సంతోషంగా బతుకుతావు. నీకు కలిగిన దానిలో నువ్వు సంతృప్తి చెందడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మీకు ఏదైతే ఉద్యోగం ఇచ్చాడో ఆ ఉద్యోగం ఇచ్చిన దేవుడు మీకు ఎంత సరిపోద్దో అంత జీతాన్ని ఇచ్చాడు. ఎక్కువ కాదు, తక్కువగా. అయితే ఇవ్వబడిన జీతం అనేది వ్యర్థముగా పోకోకుండా ఆశీర్వదించు తండ్రి అని మీరు ఉంటే అప్పుడు చక్కగా అది వర్ధిల్లుతుంది. చూడండి, ఈ మాట చెప్పి ముగిస్తున్నా. నేను ఒకళ్ళింటికి ప్రార్థనకి వెళ్ళాను. ఒక రోజున వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్యన కూర్చొని మాట్లాడుతుంటానండి. వాళ్ళ కష్టాలు చెప్పారండి. నాకు 2 నిమిషాలు మైండ్ పని చేయలేదు. భార్య భర్తలు ఎక్కడ ఫంక్షన్కి వెళ్తున్నారంటే పాపం. వెళ్తున్నప్పుడు బండి ఆగిపోయిందంట, ఇది రిపేర్ వచ్చి. సరే బండి ఆగిపోతే ఆ బండి పక్కన పెట్టి ఫంక్షన్ చూసుకుని వచ్చారు. ఆ బండి పాపం 15,000 అయిందంట రిపేర్ చేయించేసరికి. సరే బండి 15,000 రిపేర్ చేయించుకుని ఇంటికి వచ్చారు. ఫ్యాన్ వేయగానే ఫ్యాన్ ఆగిపోయిందంటండి. సరే నా ఫ్యాన్ బాగు చేయించుకున్నారు. సరే స్నానం చేద్దామని మోటార్ అయితే మోటార్ ఆగిపోయిందంటండి. మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుంటున్నారు. అలాగా మేము సంపాదిస్తున్నాం పాస్టర్ గారు, కానీ మా డబ్బు అంతా వెళ్ళిపోతుందయ్యా అని వాళ్ళు అంటున్నారండి. నేను వింటున్నాను, అవునండి అవునండి అని. వాళ్ళు మళ్ళీ ఇన్ని చెప్పి ఆన్సర్ ఏమంటున్నారు తెలుసా? దేవుడు సొమ్ము మేము దొంగలిస్తున్నామయ్యా, అందుకే మాకు ఎట్లా జరుగుతుంది అని మళ్ళీ వాళ్ళకి క్వశ్చన్ వేసి మళ్ళీ వాళ్ళే ఆన్సర్ చెప్పుకుంటున్నారండి పాపం. నేను అన్నాను, కేవలం ధనం మాత్రమే కాదు. నీకు ధనము గొప్ప ఏమో, నాకు అది కేవలం మాత్రమే. కేవలం ధనం మాత్రమే కాదమ్మా, నీకున్న సమయము కానీ, నీకున్న బలము కానీ, నీకున్న బిడలు కానీ, కలిగిన సమస్తము దేవుడితో పంచుకో. దేవుడు ఒక రొట్టెని పట్టుకుని ఏం చేశాడు? ఈ రొట్టెని నేను మీ అందరితో పంచుకుంటున్నా. పరలోకములో విందులో యేసు ప్రభువు వారి రొట్టెని అక్కడ నాకు దర్శనం దేవుడు అప్పుడు ఇచ్చాడు. సాకు వచ్చిన కొత్తలో అందరూ 1,000 కోట్ల మంది భోజనం పెద్ద బల దగ్గర కూర్చున్నారు. యేసు ప్రభువు వారి చేతిలో ఉన్న రొట్టెని పంచుతున్నాడు వాళ్ళందరికీ. ఆయన ఇచ్చిన రొట్టె మనం తింటాం భోజనం చేసేటప్పుడు. ఒక్క రొట్టెని 1,000 కోట్ల మంది పంచుకొని తింటున్నారండి రేపటి రోజున.
అప్పుడు ఆ పంచుకునే వాళ్ళు ఎవరు తెలుసా? ఈ భూమి మీద తమ కలిగిన ప్రతిదీ దేవుడితో పంచుకున్నప్పుడు, అప్పుడు మిగిలినది ఉంటుంది చూసావా, దేవుడు దాన్ని దీవిస్తాడు. అప్పుడు నువ్వు ఆశీర్వాదము, స్వాస్థ్యము, ఆయన మేలు ఇవన్నీ నువ్వు అనుభవించగలుగుతావు. ఎప్పుడు? నీ కలిగిన సమస్తము దేవుడిని యెహోవాతో పంచుకున్నప్పుడు. అప్పుడు నువ్వు దేవునికి ఏం కావాలని అడుగు, ప్రభువా నన్ను ఆశీర్వదించు తండ్రిని అడుగు, నీ ఆశను కోరిక నెరవేరుస్తాడు. కానీ ఆశకి దురాశకి మధ్యలో సన్నటి గీత ఉంటుంది. ఆ గీత దాటిందో ఆశ దురాశ అయిపోద్ది. అందుకనే నీ ఆశ ఎప్పుడు మితముగానే ఉంచుకున్నాము. నువ్వు అడిగిన దానికంటే, ఊహించే దానికంటే అత్యధికమైన మేలు నువ్వు అడిగిన దానికంటే దేవుడు గొప్పదే ఇస్తాడు, సమస్య లేదు. కానీ దురాశలోకి వెళ్ళావా, సమస్య లేదు, ఏం పొందుకోలేవు. అందుకని నువ్వు ఆశపడిన దానికంటే రెట్టింపైన దేవుడు నీకు ఇస్తాడు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అయితే తర్వాత మనం చూసినప్పుడు ఈ గెహజీ కూడా ఆ ధర్మమును బట్టి, ఆ లోక తీరి విధానం బట్టి ఏమయ్యాడు? కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. దేవుడు బిడ్డల విషయంలో ఒక ముఖ్యమైన మాట ఉంటుందండి. ఏంటంటే దేవుడు చివరి వరకు కార్యాలు చేయడు. కొన్ని సందర్భాల్లో చివరి వరకు దేవుడు కార్యాలు చేయడు. మన మనస్తత్వం ఎలా ఉంటుంది, మన ప్రవక్తన ఎలా ఉంటుందో దేవుడు ఆ చివరి వరకు మనల్ని గమనిస్తాడు. అప్పటి వరకు మనం ఎలా అనుకుంటామని దేవుడు చూస్తాడు. కొన్ని సందర్భములో లేని పరిస్థితులు, కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు నేను కొంతమంది సేవకుల సాక్ష్యాలు వింటూ ఉండేవాడిని. వాళ్ళు ఎంతో పేదరికమైన సేవ చేసుకుని ఇప్పుడు ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన సేవ వాళ్ళు చేసుకుంటున్నారు. చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, వాళ్ళు ఏమి దురాశ పడలేదు కనుక దేవుడు వాళ్ళని ఏం చేశాడు? మంచి స్థితిలో ఈరోజు పెట్టాడు. మీరు కూడా ఏ విషయంలో, నేనైనా మనమైనా ఎవరైనా ఎప్పుడు దురాశ పడకండి. నెవర్ గ్రీన్. ఎప్పుడు ఏ విషయంలో, ఎదుటి వాళ్ళ విషయంలో ఎప్పుడు అసూయపడకండి, ఎదుటి వారి నుంచి ఏది ఆశించకండి, దురాశ ఎన్నడూ పడకండి. దేవుడు ఇచ్చినని నమ్మండి, యెహోవా ఇచ్చినని నమ్మండి, యెహోవా రక్షించినని నమ్మండి, యెహోవా కాపాడునని నమ్మండి. వ్యర్థముగా నా కలిగినది ఏది వ్యర్థముగా దేవుడు చేయనివ్వడు అని నమ్మండి. నా కలిగిన దేవుడు ఆశీర్వదిస్తాడని మీరు నమ్మండి. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమో సాధ్యం. దేవుడి ఇచ్చిన తన పరిశుద్ధమైన వాక్యమని ప్రభు మనందరి వేడుకలో దేవుడు దీవించిన ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రార్థన. పరిశుద్ధ యేసయ్య మీ ఘనమైన నామమునకే వందనములు తండ్రి. మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. కృపామయుడా, దయగలిగిన తండ్రి, గడిచిన దినమంతయు మీ కృపాక్షేమములే, మీ కాపుదలను బట్టి, నీ సన్నిధిని బట్టి, నీ సహవాసమును బట్టి, మేలును ఉపకారములు బట్టి మీకు వందనాలు 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 అయ్యా. అయ్యో నా ప్రభువా, ఇదిగో ఎన్నడూ దురాశ కలిగి ఉండొద్దన్నా. ధర్మశాస్త్రంలో మీరు ఇచ్చిన 10 ఆజ్ఞలో 10వ ఆజ్ఞ, నీ పొరుగు వారి నుండి ఏది ఆశించవద్దు, దురాశ కలిగి ఉండవద్దు. నీ కలిగిన దానిని బట్టి సంతృప్తి చెందు, నీ కలిగిన దాన్ని బట్టి ఆనందించమని తెలియపరిచారు. నేనేమై ఉన్నానో అది నా దేవుని కృప, నాకేం కావాలో నా దేవునికి తెలుసు అని విశ్వాసము కలిగి ఉండి ప్రార్థించినప్పుడు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన మేలు చేయగల శక్తివంతుడైన దేవుడు అయ్యా, ఇదిగో మా పక్షం నీవు ఉండగా నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, దురాశగా చోటు ఇవ్వనివ్వకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా, పరిశుద్ధాత్మ దేవుడికి చోటు ఇచ్చి నీ ఆత్మ చేత మేము నడిపింపబడినట్లుగా సహాయం దయచేయండి. విత్తిన వాక్యాన్ని 30 60 100 మా హృదయంలో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలను దీవించండి. ఇదిగో ఆగస్టు నెలలోకి మేము వచ్చి ఉన్నాం. ఇదిగో ఈ నెల అంతయో నీ ఆశ్చర్య కార్యములు, నీ అద్భుతమైన కార్యములు మేము చూచినట్లుగా మీరు సహాయం దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను. సంగమం బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షంప చేయండి. గొప్ప మేలు సేవ పరిచర్యలో జరిగినట్లుగా సహాయం దయచేయండి. బిడ్డల పట్ల కూడా గొప్ప మేలు దయచేయండి. అనేకులు సాక్షులు నిలబడ్డ సహాయం దయచేయండి. రోగులైన వారి మీద నీ గాయమైన హస్తంతో వారిని ముట్టి స్వస్థపరచండి. దురాత్మ నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. నెమ్మదిని, మనశ్శాంతిని దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి. అయ్యా, నీ బిడ్డలు ఎన్నటికి చేజార్చే స్థితిలో ఉండకూడదయ్యా, ఎదుటి వాళ్ళకి ఇచ్చే స్థితిలోనే ఉండాలి ప్రభువా. నీ బిడ్డలు ఎన్నడూ శాపగ్రస్తమైన జీవితాలు అనుభవించకూడదయ్యా. వారు ఆశ్రమబడిన జనంగా పిలువబడి వారికి కూడా సహాయం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా, వారి చూపు ఎప్పుడు పైకి ఉండకు సహాయం దయచేయండి. మంచి మనస్తత్వం కలుగుటకు సహాయం దయచేయండి. ప్రార్థన పరులుగా నీ బిడ్డలు పిలబడినట్లుగా సహాయం దయచేయండి. నీతిమంతులుగా ఎంచబడినట్టుగా సహాయం దయచేయండి. వారిని కన్నీటికి ప్రతి సమాధానము ప్రభువా, కన్నీటికి ప్రతి ఫలము వారు కలిగినట్లుగా సహాయం దయచేయండి. అయ్యా, నీకు స్తోత్రములు. గృహము లేని వారికి చక్కటి గృహములు దయచేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు చక్కటి ఉద్యోగములు దయచేయండి. వివాహం లేని బిడ్డలకు చక్కటి వివాహం జరిగే సహాయం దయచేయండి. గర్భఫలం లేని వారికి చక్కటి గర్భఫలం అనుగ్రహించండి. ఏవైతే నీ బిడ్డల జీవితంలో వెళుతున్నాయో అవి నిన్ను అడిగితే నువ్వు ఇస్తానని సెలవిచ్చావు. ఇదిగో దావీదుతో అంటున్నా, నీవు నన్ను